నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం జరుగుతోంది. కురుక్షేత్ర యుద్ధం పాండవులదే విజయమన్న జగన్. పోలీసులను అడ్డు పెట్టుకుని పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నాడన్న బాబు. చంద్రబాబుకే గ్యారంటీ లేదన్న పెద్దిరెడ్డి. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం, అందుకే కవితను అరెస్టు చేయలేదన్న మల్లు రవి. అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు. బీహార్ పరిణామాల నేపథ్యంలో నిర్ణయం. హీటెక్కిన బీహార్ రాజకీయం. బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమైన నితీష్. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చామని సీఎం జగన్ అన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం కనిపిస్తోందన్నారు. అటు పక్కన పాండవ సైన్యం, ఇటు పక్కన కౌరవ సైన్యం ఉందని, అక్కడ పద్మవ్యూహం పొంచి ఉందని తెలిపారు. ఆ పద్మవ్యూహంలో చిక్కుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు, ఇక్కడున్నది అర్జునుడని స్పష్టం చేశారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈ రోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఏపీ విభజనకు అన్ని పార్టీల అధ్యక్షుల పాత్ర ఉందని, కాంగ్రెస్ పై తప్పిదాలను వేయాలని కొందరు ప్రయత్నించడం తగదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వారసురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక నయా జోష్ వచ్చిందని తులసిరెడ్డి అన్నారు. ఏపీలో 175 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అంటున్న తులసిరెడ్డితో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఏపీలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా మొత్తం అన్ని జిల్లాల పర్యటన నేపథ్యంలో కూడా కాంగ్రెస్లో కూడా కొత్త జోష్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తానికి చెప్పండి, వైఎస్ షర్మిలారెడ్డి కూడా కాంగ్రెస్కి రావడం ఎలా చూస్తున్నారు? బాగా మంచి ఊపు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడ కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉంది. తర్వాత సమస్యల మీద సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అందువల్ల ప్రజల్లోకి ఇష్యూస్ బాగుపోతున్నాయి. తర్వాత దానికి తోడు కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ప్రజల్లో, కాంగ్రెస్ నాయకుల్లో ప్రజల్లో మార్పు వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అటు ప్రజల్లోనూ కాంగ్రెస్ క్యాడర్లోనూ కొంత ఉత్సాహభరిత వాతావరణం వచ్చింది. దాని తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితంతో మరింత ఉత్సాహం వచ్చింది. కాబట్టి ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. ఏ విధంగా తెలంగాణలో 10 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అదేవిధంగా ఇక్కడ కూడా 10 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వాతావరణం బాగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడము, పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకోవడం అనేది ఒక అదనపు బలం. మొత్తాన్ని చూసుకుంటే ఇటు 170 మొత్తం అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పేసి కూడా షర్మిల చెప్పుకొస్తున్న నేపథ్యంలో అక్కడ మొత్తం చూసుకుంటే ఎవరైనా వైసీపీ కానీ టీడీపీ నుంచి ఏమైనా నాయకులు వచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే 170 మీ స్థానాల్లో కూడా అభ్యర్థులు అయితే ఉన్నారు? మొత్తం మేము 2014, 2019లో కూడా మేము 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు అప్పుడే కంటెస్ట్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా వచ్చేసి అన్ని స్థానాల కంటెస్ట్ ఉంటుంది. నేను ముందు చెప్పినట్టు ఇండియా కూటమిలోని
పక్షాలు కన్నా వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సీట్లు సంప్రదింపుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఓవరాల్గా either కాంగ్రెస్ ఆర్ ఇండియా కూటమి మొత్తం అన్ని స్థానాలు కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల మేము ఆల్రెడీ అప్లికేషన్స్ కాల్ ఫర్ కొంత సర్వే రిపోర్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి అభ్యర్థులను విన్నింగ్ హార్సెస్ను ఉన్నంతలో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళలో ఎవరు బెటరు అనే కోణంలో ఆలోచించి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అన్ని విధాలుగా వడబోసిన తర్వాత. ఇప్పుడు దాన్ని చూసుకుంటే ఈ నెల 29 షర్మిల కడప పర్యటన నేపథ్యంలో కూడా కడప ఉమ్మడి జిల్లాలో ఇటు కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, మీరు చెప్పినట్టు రైల్వే ప్రాజెక్టు, కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టు కావచ్చు, ఇటు అన్నమయ్య ప్రాజెక్టు, ఇప్పటికే అన్నమయ్య ప్రాజెక్టు ఇదే పేసి అక్కడ ఎంతోమంది కూడా ఇప్పటికీ గుడిసెలు లేని పరిస్థితి, వారికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి, అక్కడ హామీలు అయితే నెరవేరని పరిస్థితి. దీనిపైన కూడా 29న షర్మిల ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది? ఖచ్చితంగా మిగతా అనేక అంశాలతో పాటు ప్రధానంగా మీరు చెప్పిన 3 అంశాలు. ఎందుకంటే కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అనేది ఆల్రెడీ చట్టంలో ఉంది. తర్వాత కడపతో పాటు రాయలసీమ యూత్కి వచ్చేసి అనేక ఇష్యూలతో పాటు ఈ 3 ప్రధానమైన ఇష్యూలు షర్మిలమ్మ గారు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది మొత్తానికి చూసుకుంటే ఇటు షర్మిల కాంగ్రెస్లో చేరి ఏపీసీసీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఏపీలో కొత్త జోష్ వచ్చింది. రానున్న ఎన్నికల్లో 170 స్థానాల్లో పోటీ చేయడంతో కాదు, ఇటు ఏపీకి ప్రత్యేక హోదా తేవాలన్నా, ప్యాకేజ్ రావాలన్నా కూడా అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పేసి ఈ నెల 29న షర్మిల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటే కడప ఉక్కు పరిశ్రమ, అన్నమయ్య ప్రాజెక్టు, ఇటు కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టు మొత్తానికి సంబంధించి అన్ని సమస్యలపై కూడా మాట్లాడి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 170 స్థానాలు పోటీ చేసి ఖచ్చితంగా వారి అభ్యర్థులైనా నిలబెట్టి ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి చెప్పుకోవాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. టీడీపీ నేత రంగబాబుపై జరిగిన దాడిని ఖండిస్తూ కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ జనసేన శ్రేణులు నిరసన చేపట్టారు. ఇది వైసీపీ నాయకులు చేసిన కుట్రని టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. దాడులకు పాల్పడటం, అక్రమంగా కేసులు పెట్టి తమ పార్టీ నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుశ్చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో వైసీపీ నాయకులు భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గంలో ఈ నెల 21వ తేదీ గన్నవరంలో పార్క్ ఎలైట్ హోటల్ పక్కన గన్నవరం మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ కాసనేని రంగబాబు గారి మీద ఒక ఇన్నోవాలో దొండగులు వచ్చి ఆయన కొట్టి ఆయన హాస్పిటల్ పాలైన పరిస్థితి. ఆయన ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ జరిగి పిల్లల్ని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారం రోజులైనా కార్ డీటెయిల్స్ ఇచ్చిన, ఫోన్ నెంబర్లు ఇచ్చిన, అలాగే పార్క్ లైట్ వాళ్ళు సీసీ ఫుటేజ్ కెమెరాలు ఇచ్చిన, సీసీ ఫుటేజ్ ఉన్నా ఇంకా ఈ పోలీస్ శాఖ మేనమేషాలు లెక్క పెడుతూ ఇంకా నిందితులను అరెస్ట్ చేయకపోవడం బాధాకరం. సీసీ ఫుటేజ్ ఉన్న కార్ నెంబర్ ఉన్నప్పుడు ఆ కారుని టోల్ గేట్ల దగ్గర ట్రేస్ చేస్తే నేరంలో పాల్గొంది ఎవరో, నేరస్తులు ఎవరో ఐడెంటిఫై అవడానికి వాళ్ళ టెక్నాలజీకి ఒక రోజు కూడా పట్టిన పరిస్థితి. వారం రోజులైనా ఇంకా ప్రభుత్వం, పోలీస్ శాఖ మేనమేషాలు లెక్క పెడతాం గర్హనీయం. అలాగే గన్నవరం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. ఈ నియోజకవర్గంలో అటువంటి దరిద్రపు కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి ఈ రోజున. గన్నవరం నియోజకవర్గంలో ఈ నెల 21వ తేదీ గన్నవరంలో పార్క్ ఎలైట్ హోటల్ పక్కన గన్నవరం మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్. పల్నాడు జిల్లా గురజాలలో మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు యువత భారీ ఎత్తున హాజరయ్యారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకే సాధ్యమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేయడమే తమ లక్ష్యమన్నారు. గుజరాత్ నుంచి వచ్చాను. సో ఇక్కడ గుజరాత్ నియోజకవర్గంలో మన ఎరపతినేని గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు డిగ్రీ 5th ఇయర్లో ఉండగా నేను ఫ్యూజన్ మైక్రోస్కోప్ అనే కంపెనీకి నేను జీకే నాలెడ్జ్ మీద ఎంటర్ అయ్యాను. సో ఇట్స్ బెటర్ ఆపర్చునిటీ అనిపించింది. అండ్ జీకే ప్రకారంగా క్వశ్చన్స్ అడిగారు, సబ్జెక్ట్ పరంగా క్వశ్చన్స్ అడిగారు. అండ్ లొకేషన్ వచ్చేసరికి నాకు విజయవాడ, గుంటూరులో లొకేషన్ ఇస్తామని చెప్పారు. ఇట్స్ ఫీలింగ్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కొంచెం అయింది అనిపిస్తుంది. అండ్ ఇలాంటి జాబ్ మేళాస్ మరి ఎన్నో కండక్ట్ చేస్తే మా లాంటి జాబ్ లేని వాళ్ళకి ఇంకా ఈ బెనిఫిట్ అని మాకు అనిపిస్తుంది. వాగ్దేవి ఫార్మసీ కాలేజీలో
మెగా జాబ్ మేళా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 2,000 మంది పైగా యువకులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. 2019లో అలివిగన హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ లేకుండా, డిఎస్సీ లేకుండా మోసం చేసి యువతని నిర్వీర్యం చేసి యువతని రోడ్ల మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మోసపోయిన యువత ఈరోజు మరలా మోసపోకుండా, మరలా వైసీపీ పార్టీకి ఓటు వేయకుండా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈరోజు మేము అధికారంలో లేకపోయినా ఒక సంకల్ప బలంతో ఈరోజు మేము ఒక 55 కంపెనీలు, దాదాపు ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీలు టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ, హీరో కానీ, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీలు కూడా ఈరోజు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించారు. ఇక ఈ రోజు సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగానే కుల గణన చేపడతామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని చెప్పి, వీటికి సొంత భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పి కూడా చెప్పారు. యుద్ధ ప్రతిపాదికన ఈ భవనాల నిర్మాణాలకు సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇక మరోవైపు ప్రభుత్వ హాస్టల్లో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు వంటి బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని చెప్పి కూడా ఈ గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ సంబంధించి మరింత సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని కూడా సూచించడం జరిగింది. ఇక విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్వర్క్ తయారు చేయాలని చెప్పి కూడా సూచించారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్స్.